చాట్‌జీపీటీ సంచలన విషయం బయటపెట్టింది. వినియోగదారుల సందేశాల్లో ఇతరులకు హాని చేసేటువంటి కంటెంట్ ఉంటే అవి మానవ మోడరేటర్ల పరిశీలనలకు వెళ్లడం, అవసరమైతే పోలీసులకు ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. స్వీయ హాని, ఇతరులకు హాని చేయడం వంటి సందర్భాల్లో తాము ఇటువంటి విధానాలను అనుసరిస్తామని కంపెనీ ఇటీవల బ్లాగ్ పోస్ట్లో పేర్కొంది. వినియోగదారులు స్వీయ హాని, ఆత్మహత్య ఆలోచనలకు వ్యక్తపరిస్తే చాట్‌జీపీటీ వారిపై సానుభూతితో కూడిన మద్దతు ఇస్తూనే ప్రొఫెషనల్ సాయం పొందేలా హెల్ప్ లైన్ నంబర్లను సూచిస్తుందని ఓపెన్ఏఐ తెలిపింది. అయితే ఇటువంటి సందర్భాల్లో యూజర్ల ప్రైవసీని కాపాడే ఉద్దేశంతో పోలీసులకు రిఫర్ చేయదని తెలిపింది. కానీ వినియోగదారులు ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా స్పష్టంగా బెదిరిస్తే ఆ సందేశాలు ప్రత్యేక రివ్యూ టీంకి వెళ్తాయి. వారు పరిశీలించిన తరువాత వాస్తవంగా ప్రమాదం ఉందని భావిస్తే ఆ చాట్ను పోలీసులకు ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంది. అలాగే ఆ అకౌంట్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపింది. తక్కువ సమయం పాటు జరిగే సంభాషణల్లో ఈ సేఫ్టీ సిస్టమ్ బలంగా పనిచేస్తోందని, దీర్ఘకాలంలో జరిగే చర్చల్లో లేదా పునరావృత సంభాషణల్లో ఈ భద్రత తగ్గే అవకాశం ఉందని ఓపెన్ఏఐ వెల్లడించింది. దీన్ని అధిగమించడానికి కొత్త రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. టీనేజర్ల కోసం పేరెంటల్ కంట్రోల్స్, అత్యవసర పరిస్థితిలో ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ లేదా లైసెన్స్డ్ థెరపిస్టులతో కనెక్ట్ చేసే అవకాశాలపై కూడా కంపెనీ పరిశీలిస్తుందని పేర్కొంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.